హే ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు 'హర్ష వండర్లస్ట్' యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే రెడ్ శాండిల్ అదే అండి 'పుష్ప' మూవీలో మన 'పుష్పరాజ్' అయితే స్మగ్లింగ్ చేస్తాడుగా, ఆ చెట్ల గురించయితే చూద్దాం. ఇది మెయిన్‌గా ఎక్కడుంటాయి అంటే శేషాచలం అడవుల్లో మాత్రమే దొరుకుతాయన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా! అదే ఆ చెట్టు. ఇది ఓన్లీ శేషాచలంలో మాత్రమే దొరుకుతది. శేషాచలం ఫారెస్ట్‌లో మాత్రమే. సో, అందుకని చెప్పేసి దీనికి ఫుల్ డిమాండ్ అనమాట. ఇంకా ఈ ఇండియాలో గాదు ఎక్కడ అంటే ఎక్కడ కూడా ఇది రావన్నమాట ఈ చెట్లు. సో, ఇది మనం ఏసుకోవాలన్నా గూడా పర్మిషన్ అయితే తెచ్చుకోవాలి. ఇది ఏసుకోవాలంటే ఈ చెట్లు. అండ్ చూడండి దగ్గర నుంచి ఇది చూసేదానికి ఎట్లుంటదో. అండ్ దీనికి ఒక కేజీ ఎంతుంటదంటే 1000-7000 వరకు ఉంటది. జస్ట్ ఇది నార్మల్ రేట్ అన్నమాట. ఏది మనం గవర్నమెంట్‌కి అమ్మితే 1000-7000 ఉంటది. అండ్ డిపెండ్స్ ఆన్ గ్రేడ్ గూడా అన్నమాట. దీంట్లో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్స్‌ని బట్టి గూడా చేంజ్ అవుతా ఉంటది. అండ్ మీరు చూడొచ్చు ఈ చెట్టయితే. ఇది ఎందుకు అంత కాస్ట్ అంటే, ఈ ప్లాంట్ గుండా వుడ్ ఉంటది గదా! ఆ వుడ్‌తో చాలా మెడిసిన్స్ తయారు జేస్తారు. అండ్ ఆయుర్వేదిక్‌లో యూజ్ జేస్తారు. అండ్ ఈ ప్లాంట్ చాలా రేర్. ఓన్లీ శేషాచలంలో మాత్రమే దొరుకుతది గాబట్టి, ఇది కాస్ట్ గూడా చాలా ఎక్కువనమాట. అండ్ దీన్ని మనం పెంచుకోవాలి అంటే పర్మిషన్ అయితే తెచ్చుకోవాలి ఖచ్చితంగా. అండ్ దాని ఆకులనమాట. ఇది చూడండి ఎలా ఉంటాయనేది. చెట్టు గూడా ఇట్లుంటదనమాట. అండ్ దీనివల్ల చాలా మెడికల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ 'హర్ష వండర్లస్ట్' యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ జేసుకోండి.